అంతరించిపోతున్న ప్రాచీన సాంప్రదాయ కళలను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని ప్రకాశం జిల్లా సంతంతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నలు పిలుపునిచ్చారు. రాష్ట్ర మాల మహాసభ ఆధ్వర్యంలో ఒంగోలు నెల్లూరు బస్టాండ్లోని మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రాంగణంలో నిర్వహించిన మాల కళాకారుల కళల పండుగ కార్యక్రమంలో వారు ప్రసంగించారు. ప్రభుత్వానికి ప్రాచీన జానపద కళలను బతికించుకోవాలన్న ప్రతిపాదనను తెలియజేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమానికి మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు మిర్యాలపాలెం సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కళాకారులు ర్యాలీని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో గోరటి వెంకన్న ఆటాపాట అద్భుతంగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కళారూపాల్లో నిష్ణాతులైన వారు ఉన్నారని వక్తలు చెప్పారు. ప్రజలకు తెలియని అనేక కళారూపాలు ఒంగోలులో ప్రదర్శింప చేయటం అభినందనీయమని అన్నారు. కేవలం డప్పు కళాకారులకే కాకుండా ప్రాచీన కళలైన ఎన్నో కళలను బతికిస్తున్న మాల కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి కళాకారులకు ప్రత్యేక పెన్షన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు కూడా కళలను ప్రోత్సహించాలని, అంతరించిపోతున్న ప్రాచీన కళలను ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పాశ్చాత్య సంస్కృతిలో సాంప్రదాయ కళలు మరుగున పడుతున్నాయని, వాటిని బతికించాలని కోరారు. కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయకుమార్, ప్రొఫెసర్ రత్నాకర్, గోగులమంద అరుణ, నూకతోటి బాబురావు, దండేల కృష్ణ, చప్పిడి వెంగళరావు, చప్పిడి కోటేశ్వరరావు, మాల ఉద్యోగుల సంఘం నాయకులు డేవిడ్, గుంపుల సుబ్బారావు, కర్రా బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు. నుంచి వివిధ కళారూపాలు, దానికి సంబంధించినటువంటి కళాకారులు చాలా అద్భుతంగా ప్రదర్శన చేసి మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వీరందరి కళలు, వాటిలో ఉన్నటువంటి నైపుణ్యం చూసినప్పుడు కీర్తిశేషులు గుర్రం జాషువా గారు అన్నట్టు, ఎంత కోయిల పాట హృదయనో కదా అన్నట్టు, ఇంత పుట్టరాని చోట పుట్టుకథన అని, ఇంత నైపుణ్యం ఉన్నా కూడా, ఇంత టాలెంట్ ఉన్నా కూడా పుట్టిన సామాజిక వర్గం, పుట్టిన కులం, వీటన్నిటి పట్ల కావాల్సినంత గుర్తింపు, కావాల్సినంత ప్రజాదరణ ఈ కళారూపాలు ఉండటం అనేది చాలా చింతించదగ్గ విషయం. దీన్ని రాబోయే రోజుల్లో పెద్దలు ఉరుముల కళాకారులకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు రాము గారు రిక్వెస్ట్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గతం నుంచి కూడా ఈ డిమాండ్ ఉన్నది. వాళ్ళకి 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా 40 ఏళ్ళు నిండిన తర్వాత అని. సో దానికి ప్రభుత్వం ద్వారా ఏం చేయాలనేది ఖచ్చితంగా రాష్ట్ర మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యని పరిష్కారం తీసుకొస్తానని గతంలో అనంతపురంలో పర్యటించినప్పుడు కూడా వారికి మాట్లాడడం జరిగింది. ఆ క్రమంలో దాన్ని ఒక వ్యక్తిగతమైన సమస్యగా తీసుకొని దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ట్రెడిషన్ని కొన్ని వందల సంవత్సరాలుగా మోస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు, ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలు అన్నీ చెప్పు కళాకారులకి, డప్పు కళాకారులకి తప్ప వీళ్ళు ఎవరికి ఇవ్వలేదు, గుర్తింపు ఇవ్వలేదు. ఎప్పుడు మా బద్వేల కిరణ్ కానీ, మా శ్రీహరి కానీ, గుడిపూడి గోవింద్ కానీ, మల్లెల ప్రసాద్ కానీ, కిట్టాలపాడి సీను కానీ ఒక అద్భుతమైన సాంస్కృతిక వారధులు వాళ్ళు. భీంపలాసీని, జోయాని, అద్భుతంగా పలిగే మాల్కోసిని, ఈ రాగాలను మేళవించి పాడే ఈ కళాకారులు ఎప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ చైర్మన్, మా బద్వేల శ్రీహరితోటి, మా గుడిపూడి గోవింద్ తోటి, మా కిరణ్ తోటి, మా రాజేంద్ర ప్రసాద్ తోటి, మా కిట్టాలపాడి సీన్ తోటి పోటీపడి పాడి చైర్మన్ అవ్వమనండి. అంటే మాలలైతే అంత వెనక అంత చిన్న చూపా, చేమకుర్తి కాలి గోటికి సరిపోని వాళ్ళు ఈరోజు చైర్మన్లుగా ఉండి మా వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. అందుకే ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళాలా, ఇది కొట్లాట, ఇది యుద్ధం తప్పదు. దయచేసి మీరు ఈ కళా రూపాలన్నిటికీ పెన్షన్ ఇవ్వాల్సిందే. ఇచ్చేందుకోసం మంత్రి గారు ఒప్పుకున్నారు, మీరు మా ప్రామిస్ చేశారు. మన శాసనసభ్యులందరూ కూడా దీనికి ముఖ్యంగా దీని కర్త కర్మక్రియ మేము అడగగానే అంగీకరించిన మా సంతనూతలపాడు శాసనసభ్యులు సోదరులు బిఎన్ విజయకుమార్ గారు, వీళ్ళందరికంటే ముందు ఇక్కడ ఎవరు మాకేమీ సహకరించని
ప్రకాశం జిల్లా ఒంగోలు ఉద్యోగులకి ధన్యవాదాలు. ఈ కళాకారులు వీళ్ళలో జ్ఞానం ఉంది. ఇంకా ఇంతకాలం కాపాడుకున్నందుకు గొప్పతనం. ఏ ఉద్యమకారులు మనం మంత్రులు ఎవరు చేయకుండానే వాళ్ళు తమ పూర్వీకుల 100 సంవత్సరాల నుంచి ఈ కళారూపాలని కాపాడుతున్న వీళ్ళు సాక్షాత్ మాల చెన్నకేశవ స్వామి యొక్క ప్రతిరూపాలు వీళ్ళు. మాచల్ల చెన్నుని మనడబడిసి ఐతాంబరిని గలే అని చెప్పి రాస్తే ఆ రోజుల్లో కన్నూల దర్శించితి నే మాచల్ల చెన్నకేశవ నుంచితి పన్నాగాంతక వాగు పన్నాగ తలుపు ఆ పన్నుల నెలల కాపాడు స్వామిని ఆంధ్రదేశములో పల్నాట సీమయందు కృష్ణకు ఆవల చంద్రవంకయ్య విరజానాది కావల ఇవల సాంద్రమై వెలుగు మాచల్ల పట్టణం. డీజే పెట్టినావా? ఏంది డీజే పెట్టినావా? లేదు కదా, బేస్ పెట్టు, ఎక్కువ చెప్పు, బేస్ నీట్గా కచేరీ లేకుండా. మాచల్ల పట్టణం అందని గురజాల అలగాముడు ఆ కథ చెప్తున్నప్పుడు వీళ్ళందరూ ఆనాటి యుద్ధంలో నాగమ నాయకురాలు వర్ణధర్మానికి సపోర్టుగా మద్దతుగా ఒక చిన్న కుట్రతో బ్రహ్మనాయుడు మీద చాలా వివాదాలు సృష్టిస్తున్నాడు. బ్రహ్మనాయుడు నిజంగా సహంపంక్తి భోజనాలు సత్యం, అది సాపకోటి భోజనం నిజం కూడా. కన్నముడి యొక్క చరిత్ర మీద కొంత అది కన్నముడు అందులో సత్యం. అముక్త మాల్యద రాసిన మంగళకైసికి రాగము సత్యం. దానికి నోట్స్ రాసే వాళ్ళు ఒక్క పల్నాడు ఎందుకు బాగుంది కదయ్యా, చేయబెట్టకు బాగుంది, మంచిగా అంటే ప్రేమ అనవసరం మంది. పల్నాడులో ఉన్న మాచవరపు దాసులు కూడా అది రాసేది. ఈ కులాలు ఉపకులాలు ఈ పంచాయతీలు అవన్నీ పోని కాసేపు, అది ఎందుకంటే దాన్ని మాట్లాడాల్సిన నాయకులు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయి, న్యాయం జరుగుతుందా. హలో, పైకి కొడుతున్నావు, నువ్వు పైకి ఎడితే ఇబ్బంది అవుతుంది, నాకు పైకి వస్తుంది గొంతు, ఫస్ట్ ఉన్నట్టు పెట్టు. హలో, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాలల యొక్క అంటరాని మళ్ళీ ఏదో చేస్తున్నాడు, మంచి చేసిందని పాడగా చేసిన, నాకు గొంతు పోయింది మొత్తం. హలో, మనకు అంటరాని వసంతంలో చదివిన ఉరుములాట, దాని పరిణామం అంతా ఒకటైతే ఇక్కడ చూసిన తర్వాత వాళ్ళకు చెప్పులు వదిలి కాళ్ళు నేను నమస్కారం చేయడం తప్ప వాళ్ళకి చేసే ఏమీ లేదు. అంత గొప్ప కళాకారులు వాళ్ళు. ఎందుకంటే దీన్ని కాపాడుతున్నది. ఎన్నో పోయినా, ఎన్ని వెన్నెల వాగులు ఇంకిపోయినో కటిక అన్న జాషువా పద్యం నిజమే. అది ఇంకిపోకుండా కాపాడిన మీకు ఈ ప్రదర్శన పెట్టిన వెంకటరామన్నకు. ఇక్కడ నుంచి ఏ ఊర్లో మన ఉద్యోగం ఉంటే మీరు ఒక 1000 రూపాయలు 2000 వేసుకొని ఈ కళాకారుల ప్రతి ఊరికి వీలైతే మన ఊరిలోకి పిలిచి ప్రోగ్రాం ఇప్పియండి, అంతే, ఇంకేం చేయాలి. వాళ్ళు ఆశ ఉండే మనుషులేం కాదు. వాళ్ళు ఒక చరిత్ర, ఒక జాతీయ చరిత్రను సజీవంగా ఆఫ్రికా వాళ్ళు ఎట్లయితే బాబ్ మాల్రీని పాడుకుంటాడో, బాబ్ డిలాన్ వాడుకుంటాడో, లేకుంటే బెల్లీ జోయల్ వాడుకుంటాడో, ప్రపంచంలో తమ అస్తిత్వాన్ని పాలస్తీనా ఆమస్ యుద్ధంలో దర్వీష్ ఎట్లా గానం చేస్తాడో, ద్రవిడియన్ తమిళనాడులో ఇవాళ పర్యాలు ఎట్లయితే జీవితాన్ని గానం చేస్తుండ్రో, తమ అస్తిత్వాన్ని గోండులు ఎట్లా చరిత్ర చెప్తుండ్రో, మన అస్తిత్వాన్ని చెప్తున్న వీళ్ళు గొప్పవాళ్ళు. ఆ అస్తిత్వం వెనక మన కల్చరు, మన స్వభావం, మన ధిక్కారం, స్వార్థానికి, ప్రలోభాలకు, అవినీతికి, చేయి జాపనితనానికి ప్రతీకంగా నిలిచే మహోన్నత యూరుల యొక్క చరిత్రని వీళ్ళు గానం చేస్తూ ఉన్నారు.